టమాటా పచ్చడి చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు టమాటోస్, 4 టమాటోస్ తీసుకున్నా. ఇవి 3 ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు, నూనె, ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసినవి అన్నీ. కానీ నేను చెప్తున్నా, చూడండి లాస్ట్ వరకు ప్లీజ్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం పెట్టుకోవాలి, తర్వాత నూనె వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది వేడి కానియాలి, ఎందుకంటే ఆయిల్ నీళ్ళు ఉన్నాయి చూడండి. వీడియో ఎలా తీస్తారో ఏంటిదో నాకు తెలియదు. ఏదైనా అటు ఇటు అయితే మాత్రం ఏమనుకోకండి, ఫస్ట్ వీడియో కాబట్టి. నూనె పోస్తున్నా, కొంచెం ఎక్కువనే ఉండాలి టమాటో కర్రీలో. మనకు నచ్చినట్టు, మనకు తగ్గట్టు. 4 టమాటోస్కి పెద్ద తీసుకున్న 4 టమాటోస్ దాని తగ్గట్టు. తర్వాత దీంట్లో కొంచెం దాని ఏమంటారు, ఆవాలు, మెంతులు, కొంచెం ఎల్లిపాయలు వేసుకుందాం. కాగిద్దాం. క్లారిటీగా వీడియో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు వేసేసాను కదా, కొన్ని ఎల్లిపాయలు వేసేద్దాం. నేను చాలా వేస్తున్నాను, ఎందుకంటే నాకు ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎల్లిపాయలు క్వాంటిటీ ఎక్కువ వేసాను టమాటా పచ్చడిలో. ప్లస్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఒకటే చేతి పట్టుకుని ఉన్నాం. కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు వేసేసాను, చిల్లిపాయ వేసేద్దాం. కొంచెం చిటపట ఉంటుంది, దూరంగా ఉండాలి. మీకు నచ్చినంత ఎల్లిపాయలు వేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, కొంచెం ఎల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు టమాటో వస్తున్నా. ఎల్లిపాయలు మాడాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం లైట్గా మాడితే చాలు, ఎక్కువద్దు. అంటే నాకు ఇలా ఇష్టం, అందుకే చెప్తున్నా. ఎల్లిపాయలు తింటే మంచిది, హెల్త్కి కూడా, హార్ట్ కూడా మంచిది. మనం రోజు రోజు తినలేము కాబట్టి కొంచెం ఇలా పచ్చడిలో క్వాంటిటీలో ఎక్కువ వేసుకున్నాం అనుకో బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేద్దాం ఇది ఉడకడానికి. నిజంగా వీడియో తీసే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎలా తీస్తారో ఏందో, ఫస్ట్ టైం కాబట్టి. ఫస్ట్ వీడియో సీట్తోనే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ దానికి ముహూర్తం రావట్లేదు. సో ఏమనుకోండి ఫ్రెండ్స్, ఏదేదో పిచ్చి పిచ్చి వాగుతున్నా. ఏదన్నా కామెంట్స్లో చెప్పండి, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి, ఏమనుకోను. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం ఉడికిపోయింది. దీంట్లో మీకు అనిపిస్తాం కావచ్చు టమాటాలు తక్కువ ఎల్లిపాయలు ఎక్కువ అనిపిస్తున్నాయి కావచ్చు, బట్ ఇట్స్ ఓకే. టమాటాలు ఉడికి దగ్గరకైనా అంతే, బట్ తినేటప్పుడు మాత్రం ఏక్ నంబర్ ఫుల్ టేస్టీ ఉంటుంది. ఇందులో మనం ఇప్పుడు లైట్గా పసుపు వేద్దాం. లైట్గా దానికి తగ్గట్టు పసుపు వేయాలి. దాని తర్వాత కారం మనకు నచ్చినంత తీరు, ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కొంతమంది దగ్గర పట్టించిన కారం ఉంటుంది, కొనుక్కున్న కారం ఉంటుంది. కాబట్టి అది దీంట్లో పట్టించింది. సాల్ట్ వేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్ ఎక్కువ తింటాను కాబట్టి సాల్ట్ వేస్తున్నా, కానీ మీరు మీకు తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే కారం పొడిలో కూడా సాల్ట్ వేసుకుంటారు కొంతమంది, అందుకే చెప్తున్నా. ఏం లేదు దీంట్లో. అంటే ఇది వీడియో ఎవరి కోసం అంటే నాలాంటి వాళ్ళ కోసం, అంటే స్టార్టింగ్లో కొత్తగా ఎవరికి కర్రీ వండడం రాని వాళ్ళకు, ఏదైనా కారంగా తినాలి అనుకునే వాళ్ళ కోసమే, ఎల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళ కోసం ఇంకా స్పెషల్లీ. కలిపిన మూత పెట్టేద్దాం. దీన్ని సిమ్లో ఉడకనియాలి అంతే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇది మా ఇంట్లో కొత్తిమీర లేదు, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి కొత్తిమీర తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే ఖరాబ్ అయిపోతుంది. సో ఇది కస్తూరి మేతి వేస్తున్నా, అయిపోయింది. నిజం చెప్తున్నా, ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి నా కోసం ఒక్కసారి ట్రై చేసి తిని కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.